ఈ రోజే మనం అనుకోవాలి. ఏమని తెలుసా? విధి నిర్ణయము కాకమునుపే, గీత రాత, విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, అప్పుడు మీరు కూడి రండి, దేవుని దగ్గరికి రండి అని జెఫన్యాలో 2వ అధ్యాయంలో చెప్తాడు. గమనించండి, ఏంటి తెలుసా? మీ మీ ఇక్కడ చెప్తున్నాడు, నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు చెప్తున్నటువంటి మాట అండి ఇది. ఇప్పుడు మీ పరిస్థితులన్నీ, మన పరిస్థితులన్నీ చాలా బాగుంటున్నాయి కదా. చక్కటి కుటుంబం, చక్కటి పిల్లలు, చక్కటి ఇన్కమ్, నెలొచ్చేసరికి చక్కటి ఆదాయం, చక్కటి వసతి, చక్కటి భోజనాలు, మంచి మంచి వస్త్రాలు, మనం బయటికి వెళ్తే మంచి మంచి వాహనాలు, ఇవన్నీ మంచి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏం తక్కువైందండి ఈరోజు చెప్పాలి అని అంటే? ఈరోజే మనం ఈ మాటను జ్ఞాపం చేసుకోవాలండి. ఏమని తెలుసా? నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి, ప్రేమయను కోతను మీరు కోయండి, యెహోవాను వెదకడానికి. అంటే